హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా పటియాలా బాటమ్ మీదకి టాప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దాం. కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు కూడా ఈ టాప్ని చాలా ఈజీగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడైతే టాప్ కటింగ్ చూద్దాం. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. దీని మీద ఇలా స్మాల్ డిజైన్ ప్రింట్ అయితే వచ్చింది. నేనైతే ఇది 1 మీటర్ తీసుకున్నాను. 9 to 10 ఇయర్స్ ఏజ్ పిల్లల వరకు సరిపోతుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇదే మెథడ్లో మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను ఈ పటియాలా ప్యాంట్ని మీషోలో తీసుకున్నాను. ఈ పటియాలా బాటమ్స్ కోసం నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఈ టాప్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డ్ మీద 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకోవాలి. నేనైతే నాకు సరిపడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు క్లోజ్ మన వైపుకి అలాగే ఓపెన్స్ మనకి ఆపోజిట్గా ఉండేలా చూసుకుని మార్క్ చేసుకోవాలి. సో నేను ఈ కింద ఎడ్జెస్ని ఈక్వల్గా ఉండేలాగా ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. టాప్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. టాప్ లెంత్ వచ్చేసి 24 ఇంచెస్. నేను ఇలా 24 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఇలా 5.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5.5 ఇంచెస్. 5.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు చెస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్. 30ని ఇలా 4తో డివైడ్ చేసుకుంటే మనకి 7.5 ఇంచెస్ వచ్చింది. ఇలా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే కట్స్ కోసం పై వైపు షోల్డర్ దగ్గర నుంచి 14.5 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఇలా కొంచెం చిన్నగా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే కట్స్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఇలా స్కేల్తో కలుపుకోవాలి. ఈ కిందన విడ్త్ వచ్చేసరికి మనం కట్స్ విడ్త్ వచ్చేసి 7.5 పెట్టుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని నేను 8.5 ఇంచెస్కి పెట్టుకుని ఈ 2 డాట్స్ని కూడా ఇలా స్కేల్తో కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆమ్ని రౌండ్ చేసుకోవడానికి ఇలా 1 ఇంచ్ పై వైపుకి పెట్టుకుని ఇలా ఆమ్ని రౌండ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. కింద కట్స్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుని ఈ డాట్స్ని కలుపుకోవాలి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. అప్పుడు మనకి నెక్ వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుందన్నమాట. అలాగే నెక్ డీప్ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. కానీ నేను ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నెక్కి డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఇలా 4 ఇంచెస్కి పెట్టుకుని ఇలా బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్ని రౌండ్ చేసుకోవడం కోసం ఇలా 1 ఇంచ్ పై వైపు పెట్టుకుని నెక్ని రౌండ్ చేసుకోవాలి. సో నెక్కి డిజైన్ కోసం నేను ఇలా పేపర్ మీద యూ షేప్ ఉండేలా ఒక షేప్ని కట్ చేసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేసుకుని ఇలా నెక్కి మిడిల్ నుంచి పెట్టుకుని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి పక్క నుంచి ఇలా ఇంకొక షేప్ని డ్రా చేసుకోవాలి. సో మనకి టైప్ ఆఫ్ నెక్ వచ్చేసరికి కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా, సో దట్ నేను కూడా ఈ నెక్ ప్యాటర్న్ని ట్రై చేస్తున్నాను. సో ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా ఇలా నెక్ చుట్టూ కూడా మనం ఇలా దీన్ని బట్టి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ప్యాటర్న్ వేసాక మనం నెక్ లెంత్ కొలుచుకుంటే 3 ఇంచెస్ వచ్చింది. సో కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఇలా కట్ చేయకుండా క్యాన్వాస్ మీద కట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం నెక్ని కట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ కింద యాప్రికాట్ షేప్ కోసం నేను ఇలా 2 ఇంచెస్ పై వైపుకి పెట్టుకుని కిందన ఇలా ఒక చిన్న షేప్లా డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూపించే విధంగా ఇలా టాప్ని కట్ చేసుకోవాలి, నెక్ని కట్ చేయకూడదు. ఈ కట్స్ దగ్గర గుర్తుగా ఉండడం కోసం ఇలా చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇలా చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి. సో ఇలా ఒక 1/4 ఇంచ్ ఉండేలా ఆర్మ్ హోల్ని లోతు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ని కట్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. అలాగే నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకుని 1 ఇంచ్ పై వైపుకి పెట్టుకుని నెక్ని రౌండ్ చేసుకోవాలి. సో ఇలా రౌండ్ చేసుకున్న నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకుని క్లోజ్ మన వైపుకి అలాగే ఓపెన్స్ మనకి ఆపోజిట్గా ఉండేలా చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్. నేను ఇలా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఇలా ఒక మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. అలాగే కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుని ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ హ్యాండ్ లోతు తీసుకోవడం కోసం మిడిల్ నుంచి 1 ఇంచ్ ముందుకు పెట్టుకుని ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ కింద వైపుకి పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా హ్యాండ్ని లోతు తీసుకోవాలి. సో ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా ఫ్రంట్ హ్యాండ్కి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ హ్యాండ్కి లోతు తీసింది గుర్తుగా ఉండడం కోసం నేను 2 హ్యాండ్స్కి ఇలా లోపల వైపుకి ఒక మార్క్ చేసుకుంటున్నాను. సో టాప్ కటింగ్ అయితే అయిపోయింది. మిగిలిన క్లాత్లో నేను బ్యాక్ పార్ట్కి క్రాస్ పీసెస్ అలాగే ఫ్రంట్ క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈ మిగిలిన క్లాత్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు టాప్ స్టిచ్చింగ్ చూద్దాం. సో నేను ఫ్రంట్ నెక్ డిజైన్ని ఇలా క్యాన్వాస్ మీద డ్రా చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఒక 1/2 ఇంచ్ వదులుకుని నెక్ డిజైన్ని డ్రా చేశాను. ఎందుకంటే మనకి షోల్డర్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇలా డిజైన్ ఉంటే అక్కడ మనకి అటాచ్ చేసుకునేటప్పుడు సరిగా రాదు. సో దానికోసం ఇలా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని నెక్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ క్యాన్వాస్కి నేను ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా క్యాన్వాస్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చివరిని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ని అటాచ్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక చిన్న టగ్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో ఉన్న టగ్కి ఈక్వల్గా ఉండేలా చూసుకుని మిడిల్లో పిన్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకుని నెక్ని షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా చూసుకుని నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకుని ఈ నెక్ షేప్ బాగా తిరగడం కోసం ఇలా కార్నర్స్లో చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అలాగే రౌండ్ ఉన్న దగ్గర కూడా ఈ నెక్ చుట్టూ మనం కట్స్ పెట్టుకుని నెక్ని లోపలికి టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపలికి టర్న్ చేసుకున్నాక నెక్కి టాప్లో ఆ షేప్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్కి వచ్చేసరికి ఇలా క్రాస్ పీసెస్ తీసుకుని జాయింట్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసరికి కిందన ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్కి కింద సైడ్ లేస్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం హ్యాండ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మధ్య నుంచి 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ని ఇలా కింద కూడా చేసుకుని హ్యాండ్ని ఓపెన్ చేసుకుని కింద సైడ్ మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా లేస్ని వేసుకోవాలి. అలాగే ఎండింగ్ని మార్క్ చేసుకున్న లేస్ మార్క్ వరకు కూడా ఈ లేస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ హ్యాండ్ లూత్ తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉండేలా పెట్టుకుని మిడిల్ నుంచి హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాలి.
సో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ హ్యాండ్ లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉండేలా పెట్టుకుని హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చెస్ట్ లూజ్ దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ దగ్గర ఒక మార్క్ చేసుకుని 2 డాట్స్ని కలుపుకోవాలి. ఈ కింద కట్స్ దగ్గర లూజ్ వచ్చేసరికి 2 ఇంచెస్ మైనస్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కిందన కట్స్ దగ్గర 1 ఇంచ్ మైనస్ చేసుకుని ఈ కట్స్ దగ్గర మనం చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా 1 ఇంచ్ మైనస్ చేసుకుని ఈ డాట్స్ని ఇలా ఇక్కడ చూపించే విధంగా ఇలా షేప్లో డ్రా చేసుకుని ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. కిందన కట్స్ దగ్గరికి వచ్చేసరికి అక్కడతో స్టిచ్ని స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ని ఇటు సైడ్కి తిప్పుకొని దీని పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సో ఇదే విధంగా ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. సో నేను ఇలా బోత్ సైడ్స్ జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు కట్స్ని స్టిచ్ చేసుకోవాలి. కట్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇలా చిన్నగా కట్ పెట్టుకుని నేను కింద సైడ్ని ఇలా మిడిల్ నుంచి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా బోత్ సైడ్స్ కట్స్ని స్టిచ్ చేసుకోవాలి. సో టాప్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.